పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారిరువురును ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకెత్తను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుకరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవానికే గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.